అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేష్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజుకో పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేయాలని నిర్ణయించారు. అనంతరం వారితో మమేకమై నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు లోకేష్ తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? రైట్ పావని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మంత్రి నారా లోకేష్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయం కంటే ఇది ఒక కొత్త సంప్రదాయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ మినిస్టర్ ఇలాంటి సాంప్రదాయాన్ని అనేది తీసుకురాలేదు. దానికి సరికొత్తగా మంత్రి నారా లోకేష్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు లోకేష్ కు తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇది ఒక కొత్త సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబినెట్ కి సంబంధించి జరిగే ప్రతిసారి కూడా మినిస్టర్లకు సంబంధించి ప్రత్యేకంగా మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ అనేది ఏర్పాటు చేసి మినిస్టర్లతో కూడా వ్యక్తిగతంగా లోకేష్ కలుస్తూ వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ప్రతి కేబినెట్ కి సంబంధించి ఇలా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్ గా లోకేష్ అందరూ మినిస్టర్లని అడిగి తెలుసుకుంటారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మరో కొత్త సాంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లో రోజుకు ఒక పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేసి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు కూడా ఒక సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పూర్తిగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు అటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కూడా ఆ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎక్కువ అటు లోకేష్ అనేది కొంత ర్యాపో ఎక్కువగా ఉంటుంది. ఆ ర్యాపోని మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆ ర్యాపో పెంచుకునేందుకు కూడా ఇటు మంత్రి లోకేష్ కొంత కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు టీడీపీకి సంబంధించి జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసి పూర్తిగా వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం కావచ్చు. ఇంటర్నల్ గా కొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని చెప్పుకోలేని ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ లేవంటే వాటిని కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే వాటిని పరిష్కరించే విధంగా కూడా మంత్రి లోకేష్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రేపు నుంచి జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిరోజు ఒక పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా మంత్రి లోకేష్ డిన్నర్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయ సాంప్రదాయాలకి ఇది ఒక మరి కొత్త సాంప్రదాయానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు మిగిలిన అటు సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేతలు కూడా ఇలాంటి పద్ధతి తీసుకురావాలి. ఎందుకంటే ఆ సమన్వయం అనేది ఎమ్మెల్యేలకు సంబంధించి అందరి మధ్య కలిసి ఉండాలి. దాంతో పాటు జిల్లాల వారీగా పార్లమెంట్ పరిధిలో వారీగా కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేతో భేటీ అవుతున్నారు కాబట్టి ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పార్టీకి సంబంధించి కొన్ని సమన్వయ లోపాలు ఉన్నా కూడా వీటిని సరిదిద్దుకోవడానికి ఒక వేదిక లాగా ఉంటుందని కూడా అటు మిగిలిన నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ జరుగుతున్న వేళ మంత్రి లోకేష్ ఇలాంటి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాలని కూడా అందరూ స్వాగతిస్తున్నారు. పావని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.